నమస్తే. రాష్ట్రంలో అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఇటు కవిత ఒక వర్గం, అలాగే హరీష్ రావు ఒక వర్గం, అలాగే కేటీఆర్ ఒక వర్గం. సో ఈ విధంగా చీలికబోతుందా అని చెప్పేసి ఒక వార్తలు కూడా వినిపిస్తాను. అండ్ కవిత కూడా రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కూడా కాస్త మెల్లగా దూరం అవుతున్న పరిస్థితి. ఇంకా వైపు ఇటు కేటీఆర్ ఏమో రీసెంట్ గా హరీష్ రావు వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్ కలవడం ఒక పరిస్థితి. అండ్ ఇటు హరీష్ రావు కూడా కేటీఆర్ కి ఒక కంప్లీట్ పార్టీ బాధ్యతలు అప్పగించినా సరే నేను పనిచేయడానికి సిద్ధం ఉన్నా అని చెప్పి రీసెంట్ గా ఇచ్చిన కమెంట్. సో ఇవన్నీ కూడా చాలా వైరల్ గా అంటే అలాగే చర్చనీయాంశంగా మారినాయి. సో మాట్లాడదాం అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో మనతో పాటు దీనిపైన మాట్లాడడానికి సో ఉద్యమకారులు గాదే ఎన్యా గారు ఉన్నారు. నమస్తేనా? నమస్తే. చెప్పండి, ఏం జరుగుతుంది అసలు బీఆర్ఎస్ పార్టీలో? అసలు చీలికలు జరుగుతాయి, లేక కొత్త పార్టీ పెట్టబోతున్నారు, అది వాళ్ళకు పడతలేదు అని ఇవన్నీ వార్తలు వస్తాయి. సో ఏంటి అసలు మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి సో ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ? అంటే ఇప్పుడు ఏదైతే మనం అందరం మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఉందో, ఏది కుటుంబ తగాదా లేకపోతే వాళ్ళ మధ్య ఉండే గొడవలు, మంచి చెడ్డ, ఇవన్నీ కూడా చాలా రోజులుగా ఉన్నాయి, కొత్తదేం కాదు. దాదాపు నాకు తెలిసినంత వరకు పార్టీ పెట్టినప్పటి నుంచే ఉన్నాయి. తర్వాత పార్టీ పెట్టిన కొత్తలో, తర్వాత 2004లో ఈయనని ఎమ్మెల్యే కాకుండా మంత్రి చేసినప్పుడు, లేకపోతే కేసీఆర్ సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా సిద్దిపేట నుంచి ఉన్న స్థానాన్ని హరీష్ కప్ప చెప్తున్నప్పుడు, అంటే ఒక రకంగా ఎమ్మెల్యే సీటుని తనకు అప్పచెప్తున్నా అంటే రాజకీయ వారసుడు ఆయన అయిపోతాడనే ఇట్లా అనేక రకాల చర్చలు, గొడవలు, మంచి చెడ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత సరే అప్పుడు వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి అంత తీవ్రంగా లేదు. కాకపోతే ఇటువంటి అసంతృప్తులు, ఎత్తి పొడుపు మాటలు, అలుగుడు, ఇతరత్ర అన్నీ చాలా రోజులుగా ఉన్నాయి, కొత్తదేంగా. కాకపోతే ఉద్యమ కాలంలో ఉద్యమం ఈ అసంతృప్తులని లేకపోతే ఇటువంటి గ్యాప్ అన్నిటి కూడా ఉద్యమం ఒక రకంగా ముందుకు నెట్టకపోయింది. వాటి ఏవి బయటికి కనపడతాడు, ఉద్యమమే పెద్దగా కనపడుతుంది కాబట్టి ఇవన్నీ కనపడలే. తర్వాత 2014 తర్వాత ప్రభుత్వం వచ్చే, ప్రభుత్వం ఉన్న కాలంలో ఇక ప్రభుత్వము ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి కార్యక్రమాలు, ఎవరి దినచర్య వాళ్ళకి అయిపోయింది, ఎవరి సంపాదన వాళ్ళు, ఎవరి కథ వాళ్ళది అయిపోయింది. ఆ విధంగా అట్లా బిజీ అయిపోయారు. ఇక పదవి ఎప్పుడైతే ప్రభుత్వం పడిపోయిందో, పదవి చ్యుతులైందో మొన్న 2023 తర్వాత, అప్పుడు ఏదో అంటారు చూడు, అన్ని బలంగా ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు రోగాలు బయటపడవని, లేకపోతే తాగినప్పుడే అన్ని బయటకు వస్తాయి అంటారు చూడు. ఎప్పుడైనా ఓటమిలో ఉన్నప్పుడే అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు ఓటమిలో ఉన్నారు కాబట్టి అన్ని బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇది ఏదో ఒక్క రోజులో వచ్చింది అన్నది ఏం కాదు, చాలా రోజులుగా ఉన్నది, ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితులు కవిత బయటకు వస్తారా లేకుంటే హరీష్ రావు బయటకు పోతారు? ఇప్పుడున్న పరిస్థితులు అయితే కవిత ఒక అడుగు ముందు వేసినట్టుగా కనపడుతుంది. ఆమె చేసే కార్యక్రమాలన్నింటినీ, ఆమె చేసి ఏర్పాటు చేసుకునేది కానీ, మాట్లాడేది కానీ ఇవన్నీ కనపడుతుంది. చాలా బయట దగ్గర వాళ్ళు వీళ్ళు మాట్లాడడం ఏంటిది, ఆమె అన్ని సిద్ధమైంది, అన్నిటికి సిద్ధమైంది. ఏది పార్టీ పేరు నిర్ణయించుకున్నది, జెండా నిర్ణయించుకున్నది, ఆ తర్వాత మేనిఫెస్టో తయారు చేసుకున్నది. మొత్తం కూడా ఆమె భవిష్యత్తులో చేయబోయే ఒక 1 year కావాల్సిన ప్రణాళిక, కార్యాచరణ అంతా రూపకల్పన చేసుకున్నదని బయట మాట్లాడుతాం. నిజమో అబద్ధమో తెలియదు. మరి ఒకవేళ అదే నిజమైతే అదొకటి. రెండోది, ఇప్పుడు ఏదైతే ఆమె గత కొంతకాలంగా మరి ముఖ్యంగా జైలు నుంచి వచ్చిన తర్వాత మహిళల విషయంలో కావచ్చు, బీసీల విషయంలో కావచ్చు, ఈ విగ్రహాల విషయంలో కావచ్చు, ఆమె ఎత్తుకున్నటువంటి అంశము ఎంతో కొంత ఆమె మీద వచ్చిన మచ్చని, ఆమె మీద జరిగిన ఆమె కేసుల విషయంలో జరిగినటువంటి మొత్తం 2-3 సంవత్సరాలుగా జరిగిన విషయాలన్నీ కూడా కొంత తెరుమరుగు కావడానికి కొంత ఆస్కారం అయింది. అన్నిటికంటే మించి ఆమె ఏదైతే ఇప్పుడు సామాజిక తెలంగాణ అనే ఒక స్లోగన్ ఏదైతే ముందుకు తీసుకొస్తుందో, మాట్లాడుతున్నదో, దాని ప్రాతిపదికనే తండ్రి కూడా ఉత్తరం రాసిందని, పార్టీ కూడా ఉత్తరం రాసిందని చెప్పబడుతున్నాయో, అది ఒక రకంగా పార్టీ మీద కావచ్చు, వ్యక్తిగతంగా కేసీఆర్ మీద కావచ్చు, ఆయన గుండెల మీద గుణపాన్నిచ్చినట్టే, సూటిగా తూటా వీల్చినట్టే. కాబట్టి సామాజిక తెలంగాణ అనే అంశం చాలా బలమైన అంశం. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆమెకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటది. ప్రజలు నమ్ముతారు అనుకోవచ్చు, అంటే సామాజిక తెలంగాణ అంశం తీసుకొని వచ్చి సో ప్రజలలోకి వెళ్తే సో ప్రజలు నమ్మే ఛాన్సెస్ ఉంది. ఎవరిని నమ్మలే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మలేదు చెప్పారు. పలానోని నమ్మలేదు, అరే బాగా చదువుకున్నారు, మొత్తం
మొత్తం అక్షరాస్యత ఉన్నది అనుకున్న అమెరికాలో ఏమైంది? ట్రంప్ని ఎట్లా గెలిపించారు? ఎట్లా గెలిపించారు? ప్రపంచంలో ఏ దేశంలో చూసినా గానీ ఇవన్నీ ఏముండవు. అవన్నీ మన దేశంలో చూసినాం కదా, ఎమర్జెన్సీ పెట్టి నిరంకుశరాలు, ఓ రాక్షసురాలు, ఓ కాలం, ఓ అది ఇదని ఎన్ని మాట్లాడినా ఆమె గురించి పెద్ద పెద్ద బొమ్మలు కూడా పెట్టిర్రు. రాక్షసులకి ప్రతిరూపమే ఇందిరాగాంధీ అని 77లో 75 నుంచి 77 దాకా పెట్టిండ్రు. సరే 77లో ఓడిపోయింది, జనతా ప్రభుత్వం వచ్చింది. 2 నెలలు ఏమైంది? దేవత ఎట్లయింది మరి? దేవత రాక్షసురాలు పోయి దేవత ఎట్లయింది? మా గుజరాత్ లో మోడీ అంత నరాంతకుడు లేడు, 100,000 మందిని చంపిండు, రక్తం దాగిండని ఆఖరికి ఇప్పుడున్న హోమ్ మినిస్టరు జైల్లో కూడా ఉండలేదా ఆ కేసుల్లో? ఏమైంది? ఇవన్నీ ఏముండదు. ఇప్పుడు అమిత్ షా ఏమయ్యాడు? ఎవరితో పోలుస్తారు కదా, ఆయన ఒక్క మనిషితోటి, వల్లభాయ్ పటేల్ తోటి పోలుస్తా ఉన్నారు. చూడు, మన చరిత్ర, మన అవగాహన, మన భావదారిద్ర్యం గట్లున్నది. కాబట్టి ప్రపంచంలో గొప్పగా అభివృద్ధి చెందినవి, బాగా చదువుకున్నారు, గొప్పలు అనుకున్న కాళ్ళనే వారికి 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా అవినీతి పాల్పడ్డా, లక్షల కోట్ల అవినీతి జరిగినా మళ్ళా వాడు ముందుకు రాగానే వాడే నాయకుడు అవుతా ఉన్నాడు. ఇక్కడ గుండాలు, రౌడీలు ఎమ్మెల్యేలు కాలేదా? మంత్రులు కాలేదా? విద్యా వ్యాపారం చేసేటోడు మంత్రి అయితే లేడా? అరే ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టేటోడు ఎమ్మెల్సీలు అవుతున్నారు. ప్రైవేట్ కాలేజీలు నడిపేటోడు ఎమ్మెల్సీలు అవుతున్నాడు. ప్రైవేటు కాలేజీలు నడిపేటోడిని ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటున్నారు అంటే చదువుకున్న వాళ్ళు ఎంత భావదారిద్ర్యం ఉన్నట్టు. కాబట్టి మేము చదువుకున్న వాళ్ళం, తెలికల్లోలం, మా అంత గొప్ప లేరు, మేము స్కాలర్లము, పిహెచ్డీలు చేసినాము, మేము ఏక్తం పీక్తం అనేటోళ్ళు కూడా ఈ దొంగలకు సద్దులు మోస్తుంటే ప్రజలు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? పాపం దినసరి కూలీలు ఏం చేస్తారు? ఆదివాసీలు ఏం చేస్తారు? అడ్డ కూలీలు ఏం చేస్తారు? ఎవడు చెప్తే వాళ్ళకి పోయి ఓట్లు వేసే పరిస్థితి ఉంది. ఏం చేస్తారు చెప్పు? కాబట్టి ఇక కవితమ్మని నమ్ముతారా లేదా? లిక్కర్ రానిగానే ఉంటుందా? ఇవన్నీ ఏముండదు, ఏమో పట్టించుకోరు. కేసీఆర్ కంటే మించి అపవిత్రుడు అనుకో, ఆరోపణలు ఉన్నాడు అనుకో, ఇంకెవరన్నా ఉండేనా? ఆయన కంటే ముందు పార్టీ పెట్టిన ఇందిరారెడ్డి సక్సెస్ కాలే, ఆయన తర్వాత పార్టీలు పెట్టినా అదే హైదరాబాద్ లో టైగర్ కి ప్రతిరూపం చెప్పబడి నరేంద్ర తెలంగాణ సాధన సమితి పెడితే కూడా సక్సెస్ కాలే. నరేంద్ర బీసీవాది, బీసీ బిడ్డ, తెలంగాణలో అత్యంత పెద్ద జనాభా ఉన్న గౌడ సామాజిక వర్గానికి నాయకుడు, పెద్ద ఫాలోయింగ్ ఉందని అనుకున్నారు. ఏమైంది? అయిందా? సక్సెస్ అయిందా? విజయశాంతి, లేడీ అమితాబ్ బచ్చన్ అన్నారు, సక్సెస్ అయిందా? ఎప్పుడు కూడా కాలము కొంతమందికి సహకరిస్తుంది. కాలం నీకు అవకాశం ఇచ్చినప్పుడే నువ్వు దాంట్లో ఫిట్ కావాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో హరీష్ రావు వాళ్ళకి రీసెంట్ గా కమెంట్ కూడా ఇచ్చారు. సో కేటీఆర్ కి మొత్తం బాధ్యతలు ఇచ్చినా పర్లేదు, నేను పనిచేయడానికి సిద్ధం. అండ్ ఒక్కడైతే క్లియర్, కేసీఆర్ బతుకున్నంత వరకు నేను పార్టీని అయితే వీడను, పార్టీ ప్రోటోకాల్ దాటను, పార్టీ అడుగుజాలకి బయటకు రాను అని చెప్పేసి చెప్పారు. అండ్ మళ్ళీ కేటీఆర్ కూడా మళ్ళీ పోయి కలవడం కావచ్చు, అన్నింటిలో కూడా ఇట్లా మాట్లాడడం చాలా మంది చూస్తాం. నన్ను కోస్తే నా కాంగ్రెస్ రక్తం ఇక్కడ ఉంటది, నా టీడీపీ రక్తం ఇక్కడ ఉంటది, నా కమ్యూనిస్ట్ రక్తం ఇట్లా ఉంటది అని అన్నోళ్ళం కూడా చూసినాం. ఏమైంది? కొత్త ఏమైనా ఉచ్చొచ్చినాయా? నీళ్ళు వచ్చినాయా? ఇంకేమైనా వచ్చిందా? ఇదంతా ఉత్తదే బేకారం ముచ్చట్లు. వీళ్ళంతా ఈ రాజకీయాలతోటి ముడిపెట్టి మాట్లాడే వాళ్ళంతా ఇక వాళ్ళని ప్రజలు ఏమనుకుంటారో మనకు తెలుసు కదా. కాబట్టి వాళ్ళ మాటలకి, వాళ్ళ నిర్ణయాలకి విలువలు ఉన్నాయి అని అనుకోవడం. చంద్రబాబు మాట్లాడలేదా? 1982లో చంద్రబాబు అప్పటికి మంత్రి, కాంగ్రెస్ లో ఫిలిం డెవలప్మెంట్ శాఖకి మంత్రి. ఎన్టీఆర్ పార్టీ పెట్టిండు, పోటీ చేస్తే ఏమన్నాడు? చిత్తూరులో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక నిర్ణయిస్తే పోయి ఎన్టీఆర్ మీద పోటీ చేస్తా, ఏక్తా పీక్తా అన్నాడు. ఏమైనా మరి 2 సంవత్సరాలు గడవక ముందే పోయే రైతు విభాగానికి చైర్మన్ అయ్యే, తర్వాత పార్టీలో పోయా జనరల్ సెక్రటరీ అయ్యే, ఆఖరికి ఆయన చంపే పార్టీ జెండా నాదే, పార్టీ నాదే అనే.
ఈ రాజకీయాల్లో ఏది అమిత్ షా మోడీ ముఖ్యమంత్రి ఎట్లయిండు బీజేపీ అక్కడున్న ఆయన పెంచి పోషించి పెద్ద చేసిన ఆ ముఖ్యమంత్రిని తన్ని ముఖ్యమంత్రి కాలేదా? ఏ పార్టీలో లేదు చెప్పు? కాంగ్రెస్ లో గదే కాలబడ్డది, బీజేపీలో గదే కాలబడ్డది. ఈ పార్టీని ఏ పార్టీలోనైనా పంగనామాలు పెట్టే చరిత్ర మనం చూస్తాం. కాబట్టి తిన్నింటి వాసాలు లెక్క పెట్టి ఇవాళ హరీష్ ఏమో పైనుంచి ఊడిపడ్డా? ఆయన దేవుని ప్రతిరూపమా, రాముని ప్రతిరూపమా? కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏవి మనం పరిగణన తీసుకోవద్దు. ఆయన ఖచ్చితంగా ఆయనకి అవకాశం వస్తే మాత్రం ఏదో ఒక సాకుతోటి ఇప్పుడు కవితమ్మే బయటికి పోయిన తర్వాత నీ బిడ్డ నీ కంట్రోల్లో లేదు, నీకు బిడ్డని కంట్రోల్ పెట్టుకొని చేత కాదు, నన్ను గులాంగిరి చేయమంటావు అని అంటారు రేపు. ఆయన భార్య ఆయన ఊకుంటుందా? హరీష్ భార్య ఊకుంటుందా? హరీష్ తల్లిదండ్రులు ఊకుంటారా? హరీష్ ఫ్రెండ్స్ ఊకుంటారా? ఏమరా నీకు చేత కాదా? బిడ్డే లాతో తనింది, నీకేందిరా, నీకేం సెంటిమెంట్ అంటారు ప్రజలు కూడా. అప్పుడు మామకి వెన్ను పొడి పొడిచిండు, మరో చంద్రబాబు అనరిగా అనే పరిస్థితి ఉండదు. కాబట్టి హరీష్ మరి చూడాలా ఏం నిర్ణయం తీసుకుంటాడు, వాళ్ళు ఏవి జరుగుతుంది. కానీ తెలంగాణలో ఒక పొలిటికల్ వాక్యూమ్ ఉంది, ఇంకో పొలిటికల్ పార్టీకి స్పేస్ అయితే ఉంది. ఎవ్వరు సామాజిక తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల నినాదంతో ఎవరు ముందుకొచ్చినా ఇప్పుడు వాళ్ళు అతి తక్కువ సమయంలో అతి తక్కువ కష్టంతో లీడర్ అయ్యే అవకాశం ఉంది, గొప్ప ఫలితాలు పొందే అవకాశం ఉంది. అంతవరకు అయితే అవకాశం ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ముగ్గురు, కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, ఈ ముగ్గురు బీఆర్ఎస్ పార్టీలో కంప్లీట్ నడుస్తున్నాయి, నడుస్తాయి. సో మహా అంటే ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు అనుకోవచ్చు? అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ వరకు కూడా ఉండాలి, ఆ మధ్యలో ఏమైనా వీళ్ళు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా? అంతకాలం ఉండదు. ఇది అంతకాలం ఎక్కడిది? కలిసినా విడిపోయినా 6 నెలలే వీళ్ళకి, అంతే. 6 నెలల తర్వాత ఎవడు ఉంటాడు? అరే ఇవ్వాలటి వార్త రేపు ఏమైతుంది? ఈ రోజు పరమాన్నం రేపటికి సద్దన్నం అయితే లేదా? ఎవడు పట్టించుకుంటాడు? అరే మన ఇంట్లో ఎవరైనా చనిపోతేనే వెనకటి కాలం లెక్క 15 రోజులు, నెల రోజులు ఏడ్చుకుంటా కూర్చుంటాడా? భార్య చనిపోతే భర్త ఎడతలేడు, భర్త చనిపోతే భార్య ఎడతలేరు, తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు ఎడతలేరు. ఏదో 1 రోజు 2 రోజులు మా ఎక్కువ కాళేశ్వరం పోయి వచ్చేదాకా, లేకపోతే ఎక్కడ పుణ్యక్షేత్రాలు పోయి వచ్చేదాకా ఉంటది. తర్వాత ఎవడు పట్టించుకుంటాడు? వీళ్ళని ఎవడు పట్టించుకుంటాడు? మీరు పట్టించుకుంటారు? మీడియా పట్టించుకుంటుందా? ఇవాళ ఏదో తిరుగుబాటు చేస్తుందట, లేఖ రాసిందట, అదట ఇదట అంటే కొంచెం న్యూస్ లో ఉన్నది. లేకపోతే ఎవడు పట్టించుకుంటా? అంత పెద్ద యుద్ధం అనే దాన్నే ఇండియా పాకిస్తాన్ పట్టించుకుంటలేరు, కర్రగుట్టలనే పట్టించుకుంటలేరు. దేని ఎవడు పట్టించుకుంటాడు? ఎవడెందుకు పట్టించుకుంటాడు? ఎవరు బతుకు వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు ఎవడెందుకు పట్టించుకుంటాడు? అది ఏముండదు, ఏదైనా 6 నెలలు తేలిపోతుంది. సో ఇంకోటి, కేసీఆర్ కి కాళేశ్వరం పైన నోటీసులు వచ్చినాయి. సో నోటీసులు వచ్చి విచారణ కూడా హాజరు అయ్యే అవకాశం నడుస్తుంది. సో దీనిపైన ఏమంటారు? ఆయన ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే, కమిషన్ మెట్లెక్కాల్సిందే, ఆయన చెప్పాల్సిందే. దాంట్లో మరి ఆయన ఏం చెప్తాడు? మొత్తంగా కూడా ఇది మా సమిష్టి బాధ్యత అంటాడా? ఇప్పటి వరకు అయితే కాళేశ్వరం నా మానస పుత్రిక అని అన్నాడు. అంటాడా? ఇప్పుడు అంటాడా? క్యాబినెట్ చేసింది నాదేమున్నది, నేను క్యాబినెట్ హెడ్ అంటాడా? ఏమంటాడా అనేది చూడాలా. ఆయన ఇరిగేషన్ మంత్రి, ఆయన ఫైనాన్స్ మంత్రి, వాళ్ళకి చేసిండు, నాదేమున్నది ఆడా? నేను ఒక హరీష్ రావు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, కుటుంబ పెద్దని ఆయన ఇంకెక్కువ ఈటల మీద నెట్టేసిండు అనుకో, బీజేపీ పిక్కొని చావాలా. ఆయన ఆల్రెడీ ఎంపీ, కాబోయే అధ్యక్షుడైన ఒకటి ఉన్నది. కాబట్టి ఆల్రెడీ ప్రకటింపబడిన తెలంగాణ బీసీ ముఖ్యమంత్రి, ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. మరి ఆయన చాలా తెలివిగా నాదేం లేదు, ఆ ఫైనాన్స్ మంత్రి అంత కారకుడు అన్నాడు అనుకో, ఏం కావాలి అప్పుడు? ఏం కావాలి? కాబట్టి ఆయన మంచిగా ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఎవ్వరిని గెలవకుండా వ్యూహరచన చేస్తా ఉన్నాడు. ఆయన ఒకవేళ అసలు 5వ తారీఖు
హాజరు కాకుండా కూడా ఇంకా ఏమైనా చేయగలిగే అవకాశాలు ఉన్నాయా ఫస్ట్ చూసుకుంటాడు. లాయర్లను పిలుస్తాడు, జడ్జిలను పిలుస్తాడు, వాళ్ళని వీళ్ళని పిలుస్తాడు, ఫోన్ చేస్తాడు, చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాడు. 5వ తారీఖు హాజరు కాకుండా ఉండే అవకాశాలు. ఎందుకంటే ఆయన ఇప్పుడే దీన్నే కాదు, ఆయనకి శారీరక సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆపరేషన్ డేట్ ఇస్తే కూడా ఆపరేషన్ ఎగ్గొట్టడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేసేది ఆయన పర్సనల్ హెల్త్ విషయాల్లో కూడా. కాబట్టి ఆయన అటువంటి వ్యక్తిత్వం. కాబట్టి ఇప్పుడు మనం ఆయన 5వ తారీఖు వస్తాడని మీడియా అనుకుంటుందేమో, నేనైతే అనుకోను. ఆయన చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తాడు, తప్పదనుకుంటే వస్తాడు. సో ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన కూడా అంటే ప్రాపర్ గా తీసుకొస్తా, లేక మధ్యలో కొనొద్దులు వార్తలు లెక్క రాసి డైవర్ట్ చేసేసి అట్లేమని ఉంటుందా? అంతరు ఊకోరు. ఇప్పుడు ఆ కమిషన్ వెనుక అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదు, ప్రజాధనం దుర్వినియోగం కాలేదు అని వెనుక కమిషన్ రిపోర్ట్ వచ్చి వీళ్ళు తెల్ల మల్లెపూలు, వీళ్ళు వాషింగ్ మిషన్ నుంచి వచ్చిండ్రు, డైయింగ్ మిషన్ నుంచి వచ్చిండ్రు, అసలు వీళ్ళంతా పైనుంచి ఊడిపడ్డాడు, ఈయన ఒక రాముడు, ఈయన కృష్ణుడు, ఈయన అర్జునుడు అని కనుక తీసుకొచ్చిరనుకో రేవంత్ని ఆడుకుంటారు. అమిత్ షా మోడీలని మీ బతకారు ఇదంటారు. ఎందుకంటే సావంటారు మీరు, ఐఐటిఎం అంటే అదంటివి ఇదంటివి ఏమైందని బతుకు అని అంటారు. తెలంగాణ ప్రజలు ఉత్తనే ఊకోరు, చీల్చి చెండాడతారు. అరే నువ్వు ఏటీఎం అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు దాన్ని నమ్మి ఇప్పటికే కేసీఆర్ కి శిక్ష చేశారు. పదవీచ్యుతుని చేయడం అంటే శిక్ష చేయడమే. రాజకీయ నాయకుడికి ఇంకేం కావాలా? చంపాలనా? కత్తి బట్టి, తుపాకీ బట్టి, బుల్లెట్లతో చంపాలనా? వారి పదవిలోంచి కుర్చీలోంచి నెట్టేసాం అంటే చాలు కాదు, అదే చాలు, అదే చంపినట్టు. కాబట్టి రాజకీయంగా భూస్థాపితం అయినట్టే. కాబట్టి ఇంతకంటే పెద్ద శిక్ష ఏం కావాలి? కాబట్టి ఒకవేళ ప్రజలు ఏదైతే వీళ్ళ మాటలు నమ్మి వాళ్ళకి రాజకీయ పరమైన ప్రజా కోర్టులో శిక్ష చేసిండ్రో దానికి భిన్నంగా గనుక కమిషన్ రిపోర్ట్ వచ్చింది అనుకో, ప్రజలు ఆడుకుంటారు వీరండి. సో ఇంకోటి ఫైనల్ గా అన్న, ఇంతమంది మీరు చెప్పినట్టు తెలంగాణలో ఇంకో రాజకీయ పార్టీకి ఆస్కారం ఉంది, ఒక స్పేస్ అనేది ఉంది అని. సో అంటే మీలాంటి వాళ్ళు అంటే గతంలో చూసినాం అంటే ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళు మీరు కావచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. సో బీసీ నినాదం అంటే మీరందరూ ఒక ప్లాన్ కానీ అట్లా ఏమైనా చేసే ప్రయత్నం కానీ, ఎవరైనా సరే ముందు పెట్టి నడిపించే ప్రయత్నం కానీ సో ఏమైనా ఉంది అట్లా ప్లాన్? చేయాలా ఖచ్చితంగా. ఒక స్పేస్ ఉన్నప్పుడు ఆ స్పేస్ లో ఖచ్చితంగా ఇటువంటి కొత్త నినాదంతో కొత్త ఫేసెస్ తోటి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. కొత్త మేనిఫెస్టో తోటి కనుక వచ్చింది అనుకో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడైతే గొప్ప అవకాశం ఉన్నది, చూడాలా ఎవరెవరు ముందు. అందరూ కలిసి మాట్లాడి అంటే తెలంగాణ కోసం పాటుపడ్డారు, అప్పుడు కొట్లాడారు, ఇప్పుడు కొట్లాడారు, మళ్ళీ కొట్లాడుతూనే ఉన్నారు. సో ఇట్లా వీళ్ళందరి సేమ్ ఈక్వల్ ఐడియాలజీ ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక దాటిగా మాట్లాడి సో ఏమన్నా అట్లా ఏమైనా చేసే ఛాన్స్ ప్రయత్నం అయితే చేయాలి. అవకాశం అయితే ఉంది. ప్రయత్నం చేస్తే అది పరిస్థితులు అనుకూలించవని ఏం లేవు. కాబట్టి అటువంటి మీరు అన్నట్టు అటువంటి ప్రయత్నం చేస్తే మంచిదే, ప్రజలకు మంచిది. ఇటువంటి చెత్త రాజకీయాలకు కూడా ఒక కనీసం చెక్ పెట్టినట్టు అవుతుంది. ప్రజలు కూడా హర్షిస్తారు, ఆహ్వానిస్తారు. చూడాలి మరి ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ మన దగ్గర చాలా చైతన్యం ఎక్కువ, తెలంగాణలో చైతన్యం ఎక్కువ ఉంటే కూడా కష్టమే. తక్కువ కష్టమే, ఎక్కువ కష్టమే. ఎవరు ఒక 6 నెలలు కలిసి ఉంటలేరు, చూస్తున్నాం కదా. బుద్ధిజీవుల సంఘాలు కూడా 5 అవుతున్నాయి, 10 అవుతున్నాయి, విడిపోతారు అనుకుంటారు. సరే చదువులేని వాళ్ళు సంఘాలు పెట్టి విడిపోయినంటే అర్థం చేసుకోవచ్చు. బుద్ధిజీవులు కూడా జర్నలిస్ట్ సంఘాలు ఉండే, టీచర్ల సంఘాలు 10 ఉండే, ప్రొఫెసర్ల సంఘాలు 10 ఉండే, న్యాయవాదుల సంఘాలు 10 ఉండే, డాక్టర్ల సంఘాలు 10 ఉండే. ఎవరు ఎక్కడ కలిసి ఉంటాను? కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా స్పేస్ అయితే ఉంది, అవకాశాలు ఉన్నాయి. ఒక సామాజిక తెలంగాణ అనే నినాదంతో, ప్రజల తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ అనే నినాదాలతో వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ప్రజలు ఖచ్చితంగా ఆ స్లోగన్ వైపు వెళ్ళే ఛాన్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్